నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. మనం 27వ శ్లోకం దాకా మనం ముచ్చరించుకున్నాం. ఇప్పుడు భగవానుడు చెప్తున్నటువంటి 28వ శ్లోకాన్ని మనం ఇప్పుడు చదువుకుందాం. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవనా. అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్ర కా పరిదేవన. భారత, ఓ భారత, ఓ అర్జున, భూతాని ప్రాణులన్నీయును అవ్యక్తాదీని పుట్టడానికి ముందు అప్రకటితములు అంటే వ్యక్తము కానటువంటివి. యూ కెనాట్ సీ, మనం ఎవరం చూడలేదు. అవ్యక్త నిధనాన్ని, చనిపోయిన నిధనం అంటే చనిపోయిన తర్వాత అవి కూడా అవ్యక్తములే. వ్యక్త మధ్యాని అంటే అవి ఎప్పుడు వ్యక్తములైనాయి అంటే మధ్యలో, పుట్టడానికి చనిపోవడానికి మధ్య ఒక కాలం ఉంది కదా, పుట్టిన తర్వాత చనిపోవడానికి మధ్య కాలం ఉంది కదా, అంటే మనం బ్రతుకుతున్నాము అనేటువంటి ఈ కాలం ఉంది కదా, ఆ కాలంలో మాత్రమే ఇవి ఇంద్రియ గోచరములు అంటే మన కళ్ళకు కనపడుతున్నాయి. మనకు కళ్ళకు కనపడితేనే ఉన్నట్ట. గాలి మన కళ్ళకు కనపడుతోందా? కనపడటం లేదు కదా, మరి ఉన్నది కదా. అలానే ఇంకా చాలా విషయాలు ముచ్చటించుకుందాం. తత్ర ఇట్టి స్థితి యందు కా పరిదేవన శోకించుట ఎందుకు? ఓ అర్జున, ప్రాణులన్నీయును పుట్టుకకు ముందు ఇంద్రియ గోచరములు కావు, అవ్యక్తములు. మరణానంతరము కూడా అవి అవ్యక్తములే. ఈ జనన మరణముల మధ్యకాలమునందు మాత్రమే అవి ప్రకటితములు అగుచుండును. ఇట్టి స్థితిలో వాటికై పరితపించుట నిష్ప్రయోజనము. ఇది భగవద్గీతలో ఉన్నటువంటి శ్లోకము. ఇది కృష్ణ పరమాత్మ చెప్పాడు. సైన్స్ ఏంటి అని అడుగుతారు మనవాళ్ళు. వాట్ ఈజ్ సైన్స్? వాట్ ఈజ్ ద సైంటిఫిక్ బ్యాక్గ్రౌండ్ ఫర్ దిస్ అంటారు. సరే, మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి కణము కూడా ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, న్యూట్రాన్లు, ఇంకా రకరకాలైనటువంటి సబాటమిక్ పార్టికల్స్ తోటి ఇవన్నీ కూడా నిర్మించబడ్డవని ఒప్పుకుంటారు కదా అందరూ కూడా. దీంట్లో ఎక్కడ డిస్ప్యూట్ లేదు, అది సైన్స్ కదా. మరి ఆ ఎలక్ట్రాన్లను మనం చూడగలమా? ఈవెన్ త్రూ ద ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్. ఒక్కసారి మీరు చాట్ జీపీటీనో ఇంకా దేన్నో అడిగి చూడండి, కెన్ వై సీ ద ఎలక్ట్రాన్స్? ఎలక్ట్రాన్స్ కెన్ బి సీన్ యాజ్ కర్వ్డ్ ట్రాక్స్గానే చూడగలం మనం ఇన్ క్లౌడ్ బబుల్ ఛాంబర్స్. పార్టికల్ని మనం స్పష్టంగా అక్కడే చూడలేము. కామన్లీ అదనమాట. ప్రోటాన్స్ హెవీ చార్జ్డ్ ప్రొడ్యూస్ థిక్ స్ట్రెయిట్ ట్రాక్స్. అన్ని ట్రాక్స్ మాత్రమే కనపడుతున్నాయి. ఆల్ఫా పార్టికల్స్ కూడా ఇవన్నీ ట్రాక్సే కనపడుతున్నాయి. మ్యూయాన్స్, చార్జ్డ్ పయాన్స్, కర్వ్డ్ ట్రాక్స్గానే. ఇంకా అసలు సబాటమిక్ పార్టికల్స్, న్యూట్రాన్స్ అయితే అసలు కనపడవు, ఎందుకంటే వాటికి ఎలక్ట్రిక్ ఛార్జ్ లేదు కాబట్టి. లీవ్ నో డైరెక్ట్ ట్రాక్, డిటెక్టెడ్ ఓన్లీ బై కొలిషన్స్ విత్ అదర్ పార్టికల్స్. కొలిషన్ అయినప్పుడు ఓహో ఇక్కడ న్యూట్రాన్ ఉందా అని మాత్రమే చెప్తున్నారు. అంటే ఇవి ఏవి మనకు కనపడట్లేదు. మన శరీరం దేనితో నిర్మితమైంది అని మనం చెబుతున్నాము, అవే మన కంటికి గోచరాలు కావడం లేదు. ఇన్ని సూక్ష్మమైనటువంటి వాటితో ఉంటే మనకేమవుతుంది? ఇది ఒక శరీరంలాగా ఉన్నది అని అనుకుంటున్నాం మనం. నిజానికి ఉన్నదా? అంతా మిథ్య అని అన్నారు పూర్వం. ఇప్పుడు కూడా అంటూనే ఉన్నారు, ఇదంతా బాగా ఎక్కితే అంతా మిథ్య, ఏమున్నది అని వస్తుంది. మ్యాథమెటికల్గా చెప్పాలి అంటే ఇప్పుడు మన శరీరం ఒక 3 డైమెన్షనల్, సపోజ్ 3 డైమెన్షనల్ పొడవు, వెడల్పు, ఎత్తు ఉన్నది కాబట్టి ఇవన్నీ కూడా ఒక ఘనాకారంగా నిర్మించబడ్డాయి. ఘనం అంటే ఏంటి? పొడవు, వెడల్పు, ఎత్తు, 3 రేఖలతోటి. రేఖ అంటే ఏమిటి? కొన్ని బిందువుల యొక్క కలయిక. ఈ బిందువు అంటే ఏంటి? వాట్ ఈస్ ఎ పాయింట్? సర్కిల్ ఆఫ్ జీరో రేడియస్. దాని రేడియస్ 0 అయితేనే అది బిందువు. సర్కిల్ ఆఫ్ జీరో రేడియస్ అంటే ఇన్ని జీరోలు కలిస్తేనే ఒక రేఖలాగా ఏర్పడుతుంది. 0+0+0+0+0+0+. ఇట్లా పొడవు, వెడల్పు, ఎత్తు, ఇన్ని జీరోలతో ఉన్నటువంటిది ఏంటి? మొత్తం జీరో. మన కంటికి కనపడేటువంటి ఘనం ఏంటి? టోటల్లీ జీరో. ఇది మ్యాథమెటికల్గా మనం మాట్లాడుకుంటే. సో అవ్యక్తాదీని భూతాని వ్యక్త మధ్యాని భారత అవ్యక్త నిధనాన్యేవ తత్రకా పరిదేవన. ఇంత ఉంది దీంట్లో. ఇదిగా ఉంది కదా, ఇన్ని రకాల ఎక్స్ప్లెనేషన్లు ఇచ్చుకున్నాం కదా, ఇది మనకు ఆశ్చర్యం కలిగించేటువంటిదే కదా. దీనినే నెక్స్ట్ శ్లోకంలో చెప్తున్నారు. ఆశ్చర్యవత్ పశ్చతి కశ్చిదేనం ఆశ్చర్యవద్ వదతి తథైవ చాన్యః
ఆశ్చర్యవచ్చైనమన్యః శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కశ్చిత్. కశ్చిత్ ఎవరో ఒక మహాపురుషుడే ఏవం దీనిని ఆశ్చర్యవత్ ఆశ్చర్యమైన దానినిగా పశ్యతి చూచుచు చ మరియు తథా ఏవ అట్లే అన్యః మరి ఒక పురుషుడు ఆశ్చర్యవత్ దీని తత్వాన్ని ఆశ్చర్యకరంగా చెప్పును వదతి చ అట్లే అన్యః మరి ఒకడు ఏనం దీనిని ఆశ్చర్యవత్ ఆశ్చర్యముగా శృణోతి వినును చ మరియు కశ్చిత్ ఇంకొకడు శ్రుత్వా అపి విన్నప్పటికీ ఏనం దీనిని న ఏవ వేద తెలిసికొనజాలడు. ఇన్ని చెప్పినప్పటికి కూడా ఒక్కొక్కడికి తెలవదనమాట. ఎవరో ఒక మహాపురుషుడు మాత్రమే దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా చూచును. మరి ఒక మహాత్ముడు దీని తత్వమును ఆశ్చర్యకరముగా వర్ణించును. వేరొక పురుషుడు దీనిని ఆశ్చర్యకరమైన దానినిగా వినును. ఆ విన్నవారిలో కూడా కొందరు దీనిని గురించి ఏమీయూ ఎరగరు. ఎంత చెప్పినా కానీ వాళ్ళకు అర్థం కాదు అన్నమాట. తర్వాత శ్లోకం చెప్తున్నారు, 30వ శ్లోకం. దేహీ నిత్యమవధ్యోయం దేహే సర్వస్య భారత తస్మాత్ సర్వాణి భూతాని నత్వం శోచితుమర్హసి. భారత, ఓ అర్జున, అయం దేహి ఈ ఆత్మ సర్వస్య ప్రతి ప్రాణి యొక్క దేహే దేహమునందు నిత్యం ఎల్లప్పుడును అవధ్య వధింపవీలు కానిది అయి ఉండును. తస్మాత్ అందువలన సర్వాణి సమస్తములైన భూతాని ప్రాణులను గూర్చి త్వం నీవు శోచితం శోకించుటకు నా అర్హసి అర్హుడవు కావు అంటే శోకింప తగదు. ఓ అర్జున, ప్రతి దేహమునందును ఉండడి ఈ ఆత్మ వధించుటకు వీలు కానిది కనుక ఏ ప్రాణిని గూర్చి అయినను నీవు శోకింప తగదు అని చెప్తున్నారు భగవానుడు. ఇక్కడికి 30వ శ్లోకం అయిపోయింది. 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో ఒక అద్భుతమైనటువంటి సైంటిఫిక్ ఇదన్నమాట. ఇది మొత్తం కూడా సైంటిఫిక్ థీసిస్ అనుకోవచ్చు. అద్భుతమైనటువంటి సాంఖ్యయోగం. సాంఖ్యయోగం చాలా జాగ్రత్తగా అధ్యయనం చేస్తే మనకు చాలా విషయాలు బోధపడతాయి. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.